డాక్టర్ గారు, నాకు 3 ఏళ్ల బాబున్నాడు. పిల్లల మధ్య ఎడం కోసమని నేను డాక్టర్ సలహా మేరకు 2 ఏళ్లుగా హార్మోన్ ఇంజెక్షన్లు వాడుతున్నాను. అయితే అప్పటి నుండి పీరియడ్స్ సరిగ్గా రావడం లేదు. డాక్టర్ని సంప్రదిస్తే హార్మోన్ ఇంజెక్షన్లు వాడే చాలా మందికి అలా అవుతుందని చెప్పారు. ఇక 2వ బిడ్డ కోసం ప్రయత్నం చేద్దామని 6 నెలల క్రితం ఇంజెక్షన్లు ఆపేశాను. అయినా పీరియడ్స్ రాకపోవడంతో డాక్టర్ని కలిస్తే టాబ్లెట్స్ ఇచ్చారు. ఆ తర్వాత నెలసరి వచ్చింది, కానీ ఇప్పుడు మళ్లీ రావడం లేదు. నాకు మరో బిడ్డ కావాలంటే ఏం చేయాలో చెప్తారా అని అడుగుతున్నారు. జనరల్ గానండి ఇంజెక్షన్స్ ఉన్నాయి, ప్రొజెస్టెరాన్ సంబంధించిన లాంగ్ యాక్టివ్ ప్రొజెస్టెరాన్ ఇంజెక్షన్స్. 3 నెలలకు ఇంజెక్షన్ ఇస్తే ఈ 3 ప్రెగ్నెన్సీ రాదు. ఎక్కడ మధ్యలో కొద్దిగా స్పాటింగ్ కనబడితే కనబడవచ్చు, దాన్ని లెక్క చేయడం జీవితం. అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు వాడచ్చు ఆ ఇంజెక్షన్. అంటే ఈ 2 సంవత్సరాలు పీరియడ్స్ రావు, టోటల్ గా ఆగిపోతాయి పీరియడ్స్. అంటే మధ్యలో కొంచెం స్పాటింగ్ కనబడుతుంది కానీ కొద్దిగా కనబడుతుంది కానీ మామూలు బ్లీడింగ్ రాదు. ఇప్పుడు ఈ విషయంలో పుచ్చుకోబట్టి ఆ 2 సంవత్సరాల ముందు వాడేకల్లా ఆ పీరియడ్స్ తర్వాత కొంతమంది దాని ఎఫెక్ట్ ఇంకా కంటిన్యూ, కొంతమందికి ఆ ఇంజక్షన్ ఆపేసినా కూడా ఇంకా ఉన్న అవకాశం ఉంది. కానీ ప్రెగ్నెన్సీ రాదా అంటే వస్తుంది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మందులు వాడారు కనుక ఇది రాకుండా ఉంది, కానీ కొంతకాలం తప్పకుండా వస్తుంది. అలా కాకుండా ఇంకేమైనా ఉందా, ఇది కాకుండా ఏమైనా ఫైబ్రాయిడ్స్ డెవలప్ అయ్యి ఇంకోటి ఉన్నట్లయితే, ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అంచేటప్పుడు కొద్దిగా బ్లడ్ టెస్టులు, హార్మోన్ టెస్టులు, అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయడం, హిస్టోస్కోపీ చేయడం, ఈ టెస్ట్ చేసేసి ఏమైనా ఫాల్ట్ ఉంటే డిక్ఫై చేసేది. ఫాల్ట్ అయితే తప్పకుండా కొద్ది రోజుకి అంతా సెట్ అయిపోయి. ఎందుకని ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మెన్సెన్స్ రాకుండా ఆ ఇంజెక్షన్ వాడడం వల్ల, లాంగ్ యాక్టివ్ ప్రొజెస్టెరాన్ వాడడం వల్ల అలా జరిగిందనమాట. అది కొంతమంది కొద్దిగా టైం ఫ్యాక్టర్ కాదు, నార్మల్ అయిపోయింది.